హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్. ఈ రోజు ఈ వీడియో మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ అండి. ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 3A కి అలాగే ఏకంగా ఐఫోన్ 16 Pro Max కెమెరా కంపారిజన్ అయితే వీడియోలో చూసేద్దాం. ఈ మొబైల్ యొక్క కెమెరా కంపారిజన్ ఇంగ్లాండ్ లో అయితే చేయడం జరిగింది. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది నథింగ్ ఫోన్ వల్ల హెడ్ క్వార్టర్ ఇంగ్లాండ్ లోనే ఉంది కాబట్టి. అలాగే నథింగ్ ఫోన్ 3A కి సంబంధించిన ఎగ్జాక్ట్లీ లుక్ కూడా రివీల్ అయిపోయింది. మరి వీటన్నిటి గురించి మాట్లాడాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోదామా మరి. నథింగ్ ఫోన్ CEO కార్లుపై యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ మామూలుగా ఉండదని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ మంత్ రాబోయే నథింగ్ ఫోన్ 3A యొక్క ప్రైస్ 30,000 రూపాయలు కూడా ఉండదు, కానీ ఏకంగా 1,30,000 వర్త్ అయ్యే ఐఫోన్ కెమెరాస్ తో టెస్టింగ్ చేసి మా ఫోనే బాగున్నాయి కెమెరాస్ అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేశారు. కెమెరా శాంపిల్స్ మీకు కూడా చూపిస్తాను. నథింగ్ ఫోన్ 3A యొక్క కెమెరాస్ బాగున్నాయా శాంపిల్స్ అంటే ఐఫోన్ యొక్క కెమెరా శాంపిల్స్ బాగున్నాయో మీరే చెప్పండి. ఆల్రెడీ మన ఛానల్లో నథింగ్ 3A స్పెసిఫికేషన్ సంబంధించిన ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసేసాం. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ మొబైల్ కి సంబంధించిన మరిన్ని లీక్స్ తో మరిన్ని అప్డేట్స్ తో ఈ వీడియో అయితే ఉండబోతుంది. నథింగ్ ఫోన్ 3A యొక్క కెమెరాస్ నథింగ్ ఫోన్ 2A తో కంపేర్ చేస్తే 300% కన్నా బెటర్ ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే ఈ కెమెరాస్ 64% ఎక్కువ లైటింగ్ అయితే తీసుకుంటాయండి. నథింగ్ 3A కి సంబంధించిన కెమెరా లుక్ అయితే ఇంకొకసారి అప్డేట్ అయింది. ఆ లుక్ అయితే ఈ విధంగా ఉంది. లాస్ట్ టైం వచ్చేసి కెమెరాస్ హారిజంటల్ గా ఉంటాయని లీక్స్ రెండర్స్ వచ్చాయి. అయితే సర్కిల్ షేప్ లో కనిపిస్తున్నాయి. మరి ఈ లుక్ అయినా ఫైనల్ కాదో చూడాలి. దీంట్లో అయితే పెరిస్కోపిక్ కెమెరా ఉంది. దీని డిజైన్ అయితే నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడలేదు. లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. నథింగ్ ఫోన్ అంటేనే యూనిక్నెస్ ఉంటుంది. సార్ అయితే ఈ లుక్ ని బట్టి ఇంకొంచెం డోస్ పెంచారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో కబుర్లతో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక టెక్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. సో అది మిస్ అవ్వకుండా ఉండాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రోజు ఇలాంటి టెక్ కబుర్లతో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో వస్తుంది కదా. మీకు నచ్చిన టాపిక్ వచ్చినప్పుడు సరదాగా చూసేసేయండి. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే 6.72 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, 2000 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లుక్ లో మాత్రం బెజల్స్ అయితే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అండ్ కెమెరా పంచ్ హోల్ కూడా చాలా చిన్నగా ఉంది. అండ్ వీళ్ళు కెమెరా పర్ఫార్మెన్స్ చేస్తుంది డే టైమ్ లో కాబట్టి డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. ప్రాసెసర్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన విధంగా 7S Gen 3 తో వస్తుంది. నిజానికి ఈ ప్రాసెసర్ LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ లాంచింగ్ అప్పుడు ఏమైనా తగ్గిస్తారో లేదో చూడాలి, బడ్జెట్ ఇష్యూ అనుకుంటే. కెమెరా విషయానికి వస్తే కెమెరా సెటప్ ఏంటో అనేది మాత్రం బయటకైతే వచ్చేసింది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OIS కి సపోర్ట్ చేస్తుంది. ఏ సెన్సార్ అని మాత్రం చెప్పట్లేదు. సెకండరీ కెమెరా కూడా 50 MP, ఇది పెరిస్కోపిక్ కెమెరా. ఇది మాత్రం సోనీ వాళ్ళదే వాడుతున్నట్లు అయితే చెప్తున్నారు. మూడోది వచ్చేసి 80 MP, ఇది అల్ట్రా వైడ్ సెన్సార్. ఇది కూడా సోనీ వాళ్ళదే వాడుతున్నట్లుగా అయితే చెప్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి కూడా 50 MP అయితే ఇస్తున్నారు. ఇది కూడా ఏ సెన్సార్ అని మాత్రం మెన్షన్ చేయలేదు. ఇక ఈ ఫోన్ ని ఐఫోన్ తో కంపారిజన్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా శాంపిల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. నథింగ్ ఫోన్ 3A లో ఇంకొంచెం బ్రైట్ గా అయితే కనిపిస్తుంది. జూమ్ చేసినా కూడా డైనమిక్ రేంజ్ నథింగ్ ఫోన్ 3A లోనే బాగుందని చెప్తున్నారు. అలాగే మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ లో లైట్ కండిషన్ లో కూడా ఈ విధమైన పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. నాకు ఇక్కడైతే ఐఫోన్ బెటర్ గా అనిపిస్తుంది. మరి మీకు? ఇక పెరిస్కోపిక్ కెమెరా విషయానికి వస్తే 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 6x వరకు లాస్లెస్ జూమ్ చేసుకోవచ్చు, మాక్సిమం 60x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. కాకపోతే క్వాలిటీ పోతుంది. 3x వరకు అయితే మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా తీయగలుగుతుంది. 6x జూమ్ లో మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. షేక్ అవ్వకుంటే మాత్రం మంచి ఫోటోసే వస్తాయి. పెరిస్కోపిక్ కెమెరాలో ఐఫోన్ తో కంపేర్ చేసే ఫోటోస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయో మీరు కమెంట్ లో చెప్పండి. 6x లో ఈ ఫుడ్ ఫోటోలు అయితే చూడండి, ఏవి డీటెయిల్ గా ఉన్నాయో కూడా కమెంట్ లో చెప్పండి. ఫైనల్ గా వీడియో స్టెబిలైజేషన్ కూడా చూపించారు. ఏ మొబైల్లో వీడియో స్టేబుల్ గా వస్తుందో మీరు డిసైడ్ చేయండి. ఈ కెమెరా కంపారిజన్ అంతా కూడా నథింగ్ వల్ల హెడ్ క్వార్టర్ లో జరిగింది, అది కూడా లండన్ లో. బ్యాటరీ విషయానికి వస్తే అదే 5000 mAh అని కన్ఫర్మ్ అవుతుంది. 45 ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుందని కూడా తెలుస్తుంది. నిజానికి నథింగ్ 3A ప్లస్ లో మాత్రమే ఈ పెరిస్కోపిక్ కెమెరా అని చెప్పారు. చూడాలి మరి రెండు మొబైల్లో ఇస్తారో ఏంటో అని. సో ఫైనల్ గా కార్లపై మళ్ళీ మార్కెటింగ్ లో జీనియస్ అని తెలిసిపోతుంది. ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. నథింగ్ 3A వచ్చేసి 25,000 నుంచి స్టార్ట్ అవుతుందని, 3A ప్లస్ వచ్చేసి 28,000 నుంచి స్టార్ట్ అవుతుందని అంటున్నారు. మరి ఇటు చూస్తే కార్లపై ఏమో 1,30,000 వర్త్ అయ్యే ఐఫోన్ తోటి కంపేర్ చేసి చూస్తున్నా. ఇంత తక్కువ ప్రైస్ లో కెమెరాస్ ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాయి అంటే బాగుంటుంది. మరి వీళ్ళ కంపారిజన్ ఏమో పెద్ద వాళ్ళతో ఉంది కాబట్టి
ప్రైజెస్ ఏమన్నా ఎక్కువ పెడతారేమో అని అనుకుంటున్నాను. సో ఇదండి ఈ మొబైల్ కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. iPhone 16 తో కెమెరా కంపారిజన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ నాకైతే మీరు సపోర్ట్ చేశారని భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటున్నాను, బై బై.